ఓ మాట చెప్పుకోవాలిక్కడ. తమిళనాడులో ఎన్నికలొస్తే ప్రతి పార్టీ అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇదిగో ఇలా, అదిగో అలా, ఇలా ఉద్ధరిస్తాం, అలా ఉద్ధరిస్తాం, మేమే వండి నోట్లో పెడతాం, జస్ట్ తిని పెట్టండి చాలు అన్నట్టుగా హామీలిస్తుంటాయి. ఏటా వేలకు వేల కోట్లు ఫ్రీ పథకాలకే ఖర్చు చూపిస్తున్నాయి. దిక్కుమాలిన బోలెడు ఖర్చు. ప్రతి పార్టీకి కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ సంపాదనలు, ఉన్నతాధికారులు, పాలనా బాధ్యులు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ అవినీతి. ఆమె చుట్టూ అంతా కాలుష్యం. ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఆ ఒక్కడు తప్ప, ఆ సోషల్ పోస్టు చూసి ఇల్లు కట్టించిన ఈ ఆనంద మహేంద్రుడు తప్ప ఆమె కథ విని సాయం చేసిన ఒక్క చెయ్యి లేదు. ఆమె చుట్టూ ఉన్న సమాజంలో సపోర్టుగా నిలబడిన ఒక్క మనిషి లేడు. ఎవరు తోడు లేకపోయినా సరే ఈ వయసులోనూ తనకంటూ ఓ స్ఫూర్తితో బతుకుతున్న ఆ అవ్వకు స్థానిక సమాజం కూడా ఏమివ్వగలిగింది? మన రాజకీయ పాలనా వ్యవస్థలోని అసలైన డొల్లతనానికి కూడా ఈ అమ్మ కథ గొప్ప ఉదాహరణ. అయితే ఆ ఇడ్లీ అవ్వ మాత్రం నేను చనిపోయేదాకా ₹1 ఇడ్లీ అమ్ముతా, ఎప్పటికీ ధర పెంచను అంటున్నారు ఈ బామ్మ. మరి ప్రతిఫలం ఆశించకుండా జీవితపు చివరి రోజుల్లో కూడా ఆకలితో వచ్చే వాళ్ళ కడుపు నిండా కమ్మని ఇడ్లీలు పెడుతున్న ఈ అమ్మని ఎంత పొగిడినా మాటలు సరిపోవు. మరి కమలతల్ అవ్వ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియో చూసి క్లోజ్ చేయకుండా మరిన్ని ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.